యేసుక్రీస్తు నామములో పరమ తండ్రిని యథార్థమైనటువంటి అంతరంగంతో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు స్నేహితులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. పాఠ్య అంశాన్ని వెనకకి తీసుకువెళ్తూ ఉన్నాను. ఏం చెప్తున్నానంటే అవసరమును బట్టి మధ్యలో సంఘ ఐక్యత కొరకు దేవుడు అప్పగించినటువంటి సత్క్రియలు చేయట్లో అందరూ పాలుభాగస్తులు అయ్యేటట్లు ఒకరికి ఏమైనా విరోధ భావాలు ఉంటే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో అందరం కలిసి సంఘీభావంతో దేవుని యొక్క పనిని ఏ విధంగా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలో మీరు నేర్పించాలనే తపనతో 3 వారాలు దానికి సంబంధించినటువంటి పాఠాన్ని దేవుని యొక్క మహిమ నిమిత్తం క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఉన్నటువంటి అణువణువు ఎలాగో పనిచేస్తూ ఉన్నదో క్రీస్తు శరీరంలో ప్రత్యేక అవయవాలుగా ఉన్నటువంటి మనసును కూడా అలాగే పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో గత 3 వారాలు ప్రత్యేకమైనటువంటి పాఠాలను అందించడం జరిగింది. మధ్యలో వదిలేసినటువంటి పాఠం శోధనలో 3వ ప్రధానమైనటువంటి అంశంగా విశ్వాసానికి కలిగేటటువంటి దేవుని పరీక్ష, తద్వారా కలిగేటటువంటి శ్రమలు, వాటిలో మనం కలిగి ఉండాల్సినటువంటి ఓర్పు, సహనం, వీటి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని లేకి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని తెలుసుకోండి. చేసిన పాపానికి శిక్ష అయితే మనం ఒకవేళ కృంగిపోతామేమో కానీ మన జీవన విధానంలో ఖచ్చితంగా కృంగిపోతాం. తప్పు చేసాం, పాపం చేసాం, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించేటప్పుడు తద్వారా వచ్చేటటువంటి శ్రమను చూశారు, అది మనం ఖచ్చితంగా కృంగదీసేస్తాం. కానీ మన విశ్వాసాన్ని దేవుడే పరీక్షించబోయేటప్పుడు విశ్వాసానికి కలిగేటటువంటి పరీక్షలు ఖచ్చితంగా మనం ఓర్పును కలిగి ఉండటానికి కృషి చేస్తాం. ఏం చేద్దామనంటే మన జీవితం వాక్యానుసారం దేవుడు ఏదైతే ఒక గ్రంథం ద్వారా సెలవిస్తూ ఉన్నాడో ఆ వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఖచ్చితంగా పరీక్షిస్తాడు. అసలు మానవ నిర్మాణంలోనే తన యొక్క పరీక్ష దాగి ఉంది. మట్టిలో నుంచి వచ్చినట్టు నీకు దృశ్యమైనట్టు నీ కంటికి కనిపిస్తున్నటువంటి శరీరానికి ప్రాధాన్యతనిచ్చి శరీరమే నువ్వు అనుకుంటావా? ఒక రోజున నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయేటటువంటి దేవుని పోలికైనటువంటి దేవుని స్వరూపమైనటువంటి ఆత్మే నీవు అనుకుంటావా? ఏది నీవు అనుకుంటున్నావు? అసలు మానవ నిర్మాణంలోనే పరీక్ష ఉంది, దాన్ని మనం గ్రహించుకోవాలి. శరీరానమే నేను అనుకున్నటువంటి వారు శరీరం కొరకే బతుకుతారు, శరీరానుసారమైనటువంటి మనసే కలిగి ఉంటారు, దానివల్ల వచ్చే ఫలితాలు వారు అనుభవిస్తారు. ఆత్మీయ నేను అనుకున్న వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వాటి నుండి వచ్చేటటువంటి దైవ ఫలములను వారు అనుభవిస్తారు. ఇంతకీ ఏదనుకుంటున్నాను నేను? నా శరీరాన్ని నేను అనుకుంటున్నానా?
కొంతకాలం ఈ శరీరంలో ఉండి వెళ్ళిపోయేటటువంటి ఆత్మ ఆ దేవుని స్వరూపం నేను అనుకుంటున్నాను. There is an exaltation in the God's creation of the man. మనిషిని దేవుడు నిర్మాణంలోనే ఒక పరీక్ష పెట్టేశాడు. ఏది నువ్వు శరీరం నీవు అనుకుంటే నువ్వు దేవునికి దేనికి పనికిరావు. దేవుడిని ఇష్టపడే ప్రసక్తే ఉంటుంది. నీ శరీరము నీవు ఉన్నంతకాలం ఉండాలా, గతించుకోవాల్సిందే, క్షీణించుకోవాల్సిందే, నశించుకోవాల్సిందే. కానీ నేను శరీరము కాదు, ఆత్మ. ఈ శరీరం నాకు శాశ్వతం కాదు, నేను దేవుని పోలికైనటువంటి ఆత్మే నాకు శాశ్వతము అనుకునేటటువంటి బ్రతుకుని బ్రతుకుతూ ఉంటే అది దేవునికి భయంకరం, మనకు పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలకు అదే కారణం. కాబట్టి నాకు కలిగే శ్రమ, నేను చేసినటువంటి తప్పిదాలకు పాపాలకు శిక్ష, లేకపోతే నా విశ్వాసానికి దేవుడు పెట్టేటటువంటి పరీక్ష తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? మీరు అర్థమవుతుంది. పరీక్షించబడ్డావా? సహోదరుడు అయితే నీవు ధన్యుడవు, సహోదరుడు అయితే నీవు ధన్యుడవు. నీకు అంతకంటే ఉన్నతమైనటువంటి జీవితం మరొకటి ఉండదు. కానీ చేసినటువంటి పాపానికి శిక్షించబడుతున్నావా? నువ్వు దౌర్భాగ్యుడివి, దౌర్భాగ్యురాలివి, భ్రష్టుడివి, భ్రష్టురాలివి, దేనికి పనికి. కాబట్టి మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ఏమంటాడు అంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఖచ్చితంగా ఏం చేస్తుంది? ఓర్పును పుట్టిస్తుంది. ఓర్చుకుంటావు, సహించుకోగలుగుతావు. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవునికి నీకు మధ్య ఏదైనా కాస్త వ్యత్యాసం ఉంటే దాన్ని చెరిపేసుకుని, కాస్త దూరం ఉంటే దాన్ని చెరిపేసుకుని దేవుణ్ణి హత్తుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తావు. ఏం చేస్తానంటే, నీకు దేవుడు కలిగించేటటువంటి పరీక్షలో నువ్వు విజయాన్ని పొందాలి, నువ్వు పాస్ అవ్వాలి, డిస్టింక్షన్ సాధించాలి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తావు? శ్రమ ఎక్కువయ్యే కొద్దీ ఓర్పు సహనంతో మరింత 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 దేవుని దగ్గరికి చేరుకుంటావు తప్ప దేవుని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండవు. ఎప్పుడు? విశ్వాసానికి జరిగేటటువంటి పరీక్షలు. అంచేత మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ఆ పరీక్ష ద్వారా మీరు నానా విధములైనటువంటి స్వాతంత్రంలో పడగలరు. ఆ పరీక్ష ద్వారా ఏం జరుగుతుంది? నానా విధములైనటువంటి స్వాతంత్రంలో ఒకటి కాదు. అసలు స్వాదన అంటేనే స్వాతంత్రంలో 3 భాగాలు ఉన్నాయనుకున్నాం. ఒకటి శ్రమ, అగ్ని వంటి మహాశ్రమ. రెండవది చేయని దాన్ని భరించాల్సినటువంటి పరిస్థితి, నింద వేయబడ్డం. మూడవది బాధ, మానసికంగా నలిగిపోవడం. ఈ శోధన కింద ఈ 3 ఉన్నాయి. కనుక విశ్వాసమునకు కలిగే పరీక్షలో నానా విధములైనటువంటి శోధనలో మీరు పడినప్పుడు అదేం చేయాలట? నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని అంటే అది మహానందమని, అది మహానందమని. అది శిక్ష, పరీక్ష అనేది నీకు నువ్వే తీర్చుకోవాల్సినటువంటి అవసరం. అనుభవిస్తున్నటువంటి స్థితులను చూశారు. అది చేసిన పాపానికి శిక్ష, లేకపోతే దేవుడు పెట్టినటువంటి పరీక్ష నీకు నువ్వే తీర్చుకోవాల్సినటువంటి అవసరం. నీకు నువ్వుగా భూమి మీదకి రాలేదు. దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి తల్లిదండ్రుల యొక్క సహచర్యంలో నిన్ను తల్లి గర్భంలో ప్రవేశపెట్టి దేవుడు తన స్వహస్తాలతో నిన్ను రూపించి కాలం పరిపూర్ణమైన తర్వాత ఈ లోకానికి పంపిస్తే నీవు వచ్చావు మనం అందరం వచ్చాం. సంగతిని మర్చిపోవద్దండి. మీ ఇష్టానుసారంగా బ్రతకడానికి, మీ ఇష్టానుసారంగా వాక్యానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు చేయడానికి మనకు అసలు అవకాశం లేదు. అర్థమవుతుంది. ఆ పెట్టినటువంటి పరీక్షలో మనం ఏం చేయాలి? ఉదాహరణకు సమకాలికులైనటువంటి అబ్రహాం కనిపిస్తూ ఉంటాడు, యోబు కనిపిస్తూ ఉంటాడు. వారి జీవితాలు మీరు పరిశీలన చేయండి. ఎంత ఆనందమో, ఎంత సంతోషం. మొత్తం అంతా పోతే 10 మంది పిల్లలు తెచ్చిపోయి వాస్తవంతో పోయి ఆ పరిస్థితుల్లో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికే మహిమ అంటాడు యోబు. కుమారుడు భరించేమంటే సంతోషంగా తీసుకుపోయారు. 3 రోజుల ప్రయాణం.
క్షణము పరీక్ష. ఎక్కడ మనసు మారినా ఏం చేస్తాడు? కొడుకుని తీసుకుని వెనక్కి వచ్చేస్తాడు. ఎంత పరీక్ష! నీకే పరీక్ష పెడితే ఏం చేస్తావో చూడు. ఇవ్వాల్సినటువంటి వాటినే ఇవ్వట్లేదు, అర్పించాల్సిన వాటినే అర్పించట్లేదు. నీకు అంతవరకు వచ్చి నీ కుమారుడినే నాకు బలిగా అర్పించేయండి, ఏం చేస్తావు? ఇస్తావా? ఎవరు మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో, ఎక్కడ ఉందో చూసుకోండి, పరిశీలించుకోండి. తరువాత రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమపట్నంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి కొత్తలో రాస్తూ చెప్పినటువంటి మాట. 5 అధ్యాయం 3-4 వచనాలు. నేను జ్ఞాపకం ఉన్నామేమో 5 పాఠాన్ని మీకు సమీక్షిస్తూ ఉన్నాను. ఐఎమ్ రివ్యూయింగ్ ద పాస్ట్ లెసన్. అయిపోయినటువంటి పాఠాలను ఏం చేస్తున్నాను? మీకు సమీక్షిస్తూ ఉన్నాను. రాసుకున్న వాళ్ళైతే మీరు చూసుకుంటే సరిపోతుంది. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయమని ఎరిగి శ్రమల యందు అతిశయించుదాం. ఇందాకేమన్నాడు? ఆనందించు. నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు ఆనందించు. ఇప్పుడేమంటాడు? నిరుపేదతే. ఒక పూట నుంచి ఒక పూట లేనటువంటి గతి, ఒక పూట తింటే ఒక పూట లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో బహుశ్రమలు. బహుశ్రమల వలన పరీక్షింపబడుతూ కూడా ఆ ఒక్క పూట రోజులు దేవుని కానుక ఇచ్చేస్తాం. ఎంత విశ్వాసము, ఎలాంటి భక్తితో ఒకసారి ఆలోచించాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘంలో అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఎలాంటి శ్రమలట? బహుశ్రమల వలన వారు పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. మనమైతే ఏం చేస్తాం? సంతోషించగలిగేటంత విశ్వాసం ఉందా మనకి? దేవుని వాక్యాన్ని అతిక్రమించకూడదు, దేవునికి దూరం కాకూడదు, క్రీస్తులో దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి స్థానాన్ని పాడు చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. దేవుని కొరకు బ్రతుకుతూ ఏం చేయాలన్నమాట? సంతోషించాలి, అతిశయించాలి, సంతోషించాలి. అతిశయించడం గొప్పగా చెప్పుకోవాలి. దేవుని కొరకు ఈ శ్రమలను వేస్తున్నాను, ఈ స్వాతంలో భరిస్తున్నాను. ఇది గొప్ప అతిశయం. గర్వించవలసినటువంటి సంగతి. క్రీస్తు ప్రభు కొరకు దేవుని కొరకు శ్రమ పడటం అంటే గర్వించవలసినటువంటి సంగతి. కాబట్టి అత్యధికంగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలను వారి దాతృత్వం అంటే ఇచ్చేటటువంటి దానము బహుగా వేస్తారు. ఏమిస్తారు? ఒక పూట తింటే ఒక పూట లేనటువంటి వారు ఏమిస్తారు? వారి విశ్వాసాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వారి భక్తిని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని కొరకు వారికి ఉన్నటువంటి సమర్పణ కానీ త్యాగాన్ని కానీ మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. నేను అలా ఎన్నుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో అధిక భాగం దేవుని కొరకు నేను ఎందుకు ఇవ్వలేను? దేవునికి కానుక. ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దని నా ప్రభువు చెప్పాడే, పరలోకంలో ధనాన్ని కూర్చుకోమన్నాడే. ప్రభు
ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి నీకు పరలోకమందు జమ అవుతూ ఉంటుంది. నీకు స్వాస్థ్యం ఉంటుంది. అక్కడ రేపొద్దున చనిపోయి అక్కడికి వెళ్ళగలిగితే తండ్రితోనూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మలతోనూ ఆయన మహోపరిచేటటువంటి కోట్లాది దేవదూతలతో కలిసి మహానందం అనుభవించేటటువంటి స్థాయికి నేను వెళ్ళబోతానే. మరి ఏం చూసుకుని ఈ విశ్వాసాన్ని భక్తిని కొనసాగిస్తున్నామో మీకు మీరుగా పరిశీలించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని సేవకుని, దేవుని దాసుని మన జీవితాలు పరిశీలించుకుందాం. నీవేంటో నువ్వు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి నీ దగ్గర ఉన్నది ఏది నీది కాదు, నా దగ్గర ఉన్నది ఏది నాది కాదు. నాది అని అనుకుంటున్నావేమో. దేవుడు తలంచుకుంటే ఉన్నది అనుకున్నదంతా ఇక్కడే ఉంటుంది. ఉండవు. నేను నాది అనుకున్నదంతా ఇక్కడే ఉంటుంది, కానీ అనుభవించడానికి నేను ఉండదు. ఉండొచ్చు కొన్ని అనివార్య పరిస్థితులు కనుక ఏర్పడ్డాయనుకోండి, ఆ పైసలతో సహపోతున్నాం. ఏముండదు, రూపాయి కూడా మిగలదు. మొత్తంలో మనకు జీవిత అనుభవంలో తెలుసు, కానీ దానికి అనుకూలమైనటువంటి వైఖరిని మనం ప్రదర్శించడం, దానికి తగినటువంటి విశ్వాస భక్తి జీవితాలను అనుకరించు. ఏదో ఇదంతా నాదే అన్నట్టు, నేనే సంపాదించుకున్నాను, ఇదంతా నాదే అన్నట్టుగా బ్రతుకుతున్నాను. కాబట్టి వారు నిరుపేదలైన వారి యొక్క దాతృత్వము బహుగా విస్తరించింది. వారు ఆ పరిస్థితులు ఎలా ఉన్నారు? బహుశ్రమల వలన పరీక్ష. ఈ రోజున నా పరిస్థితులను ఒకసారి బేరించి వేసుకోవడం మంచిది. అంచేత ఇక్కడ ఏంటి అని అంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. ఇక్కడ నిరీక్షణ అంటే ఇంగ్లీష్లో హోప్ అంటాం, ఎదురు చూడటం. శీలముతో ఎదురు చూడటం, దేవునికి మహిమకరమైనటువంటి గుణగణాలతో ఎదురు చూడటం. We are waiting with our godly character. దైవికమైనటువంటి గుణగణాలతోటి ఏం చేయాలి? దేవుడు అనుగ్రహించే ఉన్నత స్థాయి. ప్రభు రాకడ ముందైతే పరదేశం, ప్రభు వస్తే పరలోకం. దానికి ఏది కావాలి? ఎదురు చూస్తే సరిపోవు. నిరీక్షించడం అంటే ఎదురు చూడటం. ఎదురు చూపులు సరిపోవు. నీ గుణగణాలు ఏంటో, నీ బ్రతుకేంటో, నీ జీవితం ఏంటో అది చూసుకోవాలి. నిరీక్షణ దగ్గర నంబర్ వేసి కింద ఏమంటాడు? 2 శీలము. శీలం అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే నీ నిరీక్షణకు విలువ ఉంటుంది. క్యారెక్టర్ లేదనుకోండి, నీ నిరీక్షణకు అర్థం లేదు. దేవుడు కోరుకున్నటువంటి బ్రతుకు లేదు, దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు లేవు, దేవుడు కోరుకున్నటువంటి గుణగణాలు లేవు. దేవుని పోలికలో చేయబడ్డామనంటే ఆ దైవిక స్వభావము, ఆ దైవిక లక్షణాలు మన దగ్గర ఉంటేనే మన నిరీక్షణకు అర్థం ఉంటుంది. ఆ గుణగణాలు లేనప్పుడు, శీలం లేనప్పుడు ఎదురు చూడటంలో ఔన్నత్యం ఉండదు, విలువ ఉండదు. అందులో కూడా స్వార్థం, అన్యాయం, అక్రమం ఉంటుంది. ఎదురు చూడటం, నేను ప్రభు వస్తాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ గుణగణాలు ఉండదు, దైవిక లక్షణాలు, వాళ్ళ దైవిక స్వభావం ఉండదు. మీరు అర్థమవుతుందా? ఆలోచన మన శీల వైపు ఉందంటారా లేదంటారు? అక్కడ నిరీక్షణ దగ్గర 2 కింద పుట్టినట్లు ఏం చేశాడు? We are waiting. We have a hope with our godly character. దైవికమైనటువంటి గుణగణాలతోటి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి. పరలోక ప్రవేశం కొరకు ఎదురు చూడాలి. గుణగణాలు లేకుండా, లక్షణాలు లేకుండా ప్రభు రాకడ కొరకు ఎదురు చూడటం వల్ల ప్రయోజనం ఉండదు.
అంచేతనే తీతుకు రాసినటువంటి పత్రికలో మాట్లాడాడు పౌలు సువార్తకుడైనటువంటి తీతుకు ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి మాట 12వ వచనం, నాకు భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము. ఏ నిరీక్షణ అండి? ఏ నిరీక్షణ అంట? శుభప్రదమైనటువంటి నిరీక్షణ. శుభం కలగాలి. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నిరీక్షణ బట్టి, నీ భయభక్తులు బట్టి నీకు మేలు కలిగేటట్టుగా నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉండాలంటే నువ్వేం విడిచిపెట్టేయాలి? నీ భక్తిహీనతను విడిచిపెట్టేయాలి, నీ దురాశలను విడిచిపెట్టేయాలి. నీ భక్తిహీనతను విడిచిపెట్టేయాలి, నీ దురాశలను విడిచిపెట్టేసి విసర్జించడం అంటే మళ్ళీ తిరిగి తెచ్చేటటువంటి అవకాశం ఉండదు. నెవర్ బ్రింగ్ బ్యాక్. విసర్జించేసాం, భక్తిహీనతను విసర్జించేసాం, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించేసాం. ఈ రెంటిని విసర్జిస్తే అప్పుడు మనకి ఏమవుతుంది అనమాట? శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఖచ్చితంగా దైవిక స్వభావాన్ని కలిగి ఉంటాం. మన జీవన విధానంలో దైవికమైనటువంటి గుణ లక్షణాలను కలిగి ఉంటాం. ఆ లక్షణాలతో ఏం చేస్తూ ఉంటాం అన్నమాట? ప్రభు యొక్క రాకడ వరకు ఎదురు చూస్తాం. శుభప్రదమైనటువంటి నిరీక్షణ. దానికి ఒక విలువ ఉంటుందండి, అర్థం ఉంటుంది. తప్పులు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ ప్రభు వస్తాడు, ఎలా పర్వతం తీసుకుపోతాడు అంటే ఎలా తీసుకెళ్తాడు? మన నిరీక్షణ ఎలా ఉందో, శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలంటే మన గుణగణాలు ఎలా ఉన్నాయో, మనం ఎంతవరకు మన బ్రతుకును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందో, మన దురాశలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందో, మన లోభత్వాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందో, మన యొక్క భక్తిహీనతను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందో. దేవుని కొరకు మాత్రమే బ్రతకాలండి. ఆయన పెట్టే తిండి తింటూ, ఆయన ఇచ్చినటువంటి వస్త్రాన్ని కట్టుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి గృహంలో నివసిస్తూ ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు మాత్రమే. ఎవరి కొరకు బ్రతకడానికి వీల్లేదు. ఎవరి కొరకు బ్రతకడానికి వీల్లేదు. దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. అంచేత చెప్పేస్తారు, నాకంటే తన తల్లిని తండ్రిని ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నాకంటే తన అన్నదమ్ములను అక్క చెల్లెలను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నాకంటే తన భార్యను బిడ్డలను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. చెప్పేసాడు. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవునిని మాత్రమే ప్రేమించాలి. ఆయన కొరకు మాత్రమే బ్రతకాలి. సంఘాన్ని ఎంతగా హింసించాడో పౌలు యొక్క సంగతి మనకు తెలుసు. భయంకరమైనటువంటి హింస. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యోధామత నాయకులు ఇచ్చినటువంటి అధికార పత్రాలు పుచ్చుకొని ఎలాగో హింసించాడో, ఎలాగో చంపేశాడో, ఎలాగో చెరసాలలో వేశాడో, ఏ విధమైన సంఘాన్ని పాడు చేశాడో మనకు తెలుసు. అలాంటి వాడు అంటాడు, చూడండి గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమంటున్నాడు పౌలు? ఏమంటున్నాడు అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడు నేను కాను. పౌలు అనేవాడు ఈ శరీరంలో లేడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక పౌలు అనేవాడు ఈ దేహంలో లేడు. మరి ఎవరున్నారు? ఇక నువ్వు జీవించేవాడు కాదు, క్రీస్తే నాయందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నది జీవితం. దాని గ్రంథాన్ని చూసేసి వదిలేట అలాంటి జీవితాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఈ లోకంతో పర్లేదు. ఏమంటున్నాడు? నాకు ఈ లోకంతో పర్లేదు. ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా నాకు అక్కర్లేదు. అంచేతనే నేనేం చేశానో తెలుసా? 6వ అధ్యాయం గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం బి పార్ట్, 14వ వచనం 2వ భాగం. దాని వలన నాకు లోకమును
లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. నేను లోకం విషయాలు సిలువ వేయబడితే ఏం జరుగుతుంది? సిలువ వేయబడితే ఏం చేస్తుంది? ఏం జరుగుతుంది? లోకానుసారులు శరీరానుసారులు కాబట్టి కొన్ని కార్యక్రమాలు కాకపోతే కొన్ని కార్యక్రమాలు మానేస్తూ ఉంటారు. వారం నుంచి వారం ఇంక మధ్యలో దేవునితో పని. ఒక భయమిందానికి అక్కర్లా, ఒక రోకోడికి అక్కర్లా, ఒక కృతజ్ఞత అక్కర్లా. లోకానుసారం శరీరం మాత్రమే ప్రేమించేటట్టు. అంచేత ఏం చేయమని అంటాడు? నాకు లోకాన్ని సిలివేస్తాను. నాకు లోకాన్ని ఏం చేశాను? సిలివేస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? చావే కదా. సిలువైపోయినప్పుడు మరణమే కదా దాని యొక్క ఫలితం. అంటే నేనేం చేశాను? నా విషయంలో లోకాన్ని చంపేశాను. లోకం అంటారు. అలాగే లోకమునకు నేను సిలువైపడాను. నాకు లోకాన్ని సిలువేస్తాను, లోకానికి నేను సిలువైపోయినా. నేను లోకాన్ని నా దగ్గర రాను. నేను లోక విషయంలో నేను చనిపోయాను, నా విషయంలో లోకాన్ని చంపేశాను. మళ్ళా చెప్తున్నాను, లోకం విషయంలో నేను చచ్చిపోయాను, లోకంతో నాకు పని లేదు. నా విషయంలో లోకం నా దగ్గర రాకుండా లోకాన్ని చంపేశాను, సిలువేసాను. లోకాన్ని విషయంలో నన్ను నేను సిలువేసేసుకున్నాను, నా విషయంలో లోకాన్ని సిలువ. ఆ మహిమోన్నతమైనటువంటి బ్రతుకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు సంఘం పేరు చెప్పి మురిగేసం వెళ్ళిపోతాం పర్వతం అనుకుంటున్నారేమో కొందరు. అలాగే తీసుకుపోయిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు. బాప్తిసం పొందిన వెంటనే చచ్చిపోతే ఏమన్నా బాధపడి అవకాశం ఉంటుంది. కానీ బాప్తిసం పొందిన వెంటనే చావట్లేదే. దశాబ్దాలు బతుకుతూ ఉన్నాం. ఈ దశాబ్దాల్లో మన జీవితం ఏంటి? మనం పొందినటువంటి రక్షణ కొనసాగుతుందా, ఎక్కడన్నా వదిలేస్తామా? మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమవుతుంది. కాబట్టి శ్రమలు సహించుకుంటూ, శ్రమను భరించుకుంటూ, మనం శ్రమల యందు ఆనందిస్తూ, శ్రమల యందు అతిశయిస్తూ ఏం చేయాలి? క్రీస్తు ప్రభువునందు దేవుని కొరకు మన బ్రతుకును ముందుకు నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మీరు అర్థమవుతుందా? జీవిత వాస్తవాలను మనం ముందు దేవుడు పెడుతూ ఉండగా వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరంతో మన మీద ఉంటుంది. నామకార్థమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంటాయి, అవి దేవునికి అక్కర్లా. నామకార్థంగా వచ్చి కూర్చుని ఆమె నన్ను వెళ్ళిపోయేటటువంటి ఆ విశ్వాసము భక్తి ఉంటుంది కదండి, అది దేవునికి అక్కర్లేదు. దేవుని కొరకు బ్రతకగలిగితేనే క్రీస్తునందు పరిశుద్ధమైనటువంటి జీవితం. ఆ జీవితం దేవునికి కావాలి తప్ప నామకార్థంగా వస్తాను, కూర్చుంటాను, ఆమె నన్ను వెళ్ళిపోతాను, ఆ తర్వాత నా జంజాపం నాదే, నా బ్రతుకు నాదే, నా ఇష్టం నాదే, ఆ భక్తిహీనతలో ఆత్మరాశంలో నేను వెళ్ళిపోతూ ఉంటాను. నువ్వు దేవునికి అర్థాలు. ఈ లోకానుసారమైనటువంటి సరైనటువంటి బ్రతుకులు నేను ముందుకు వెళ్ళిపోతాను, నువ్వు దేవునికి అక్కర్లా. అదే పరిస్థితుల్లో ఉంటే బోధిస్తున్నటువంటి నేను కూడా దేవునికి అక్కర్లేదు. అలాంటి బ్రతుకులు కనుక ఉంటే మనం మార్చుకుందాం, మారు మనసు పొందుతాం, జీవితాలు దిద్దుకుందాం, పరివర్తన చెందుతాం. దేవుని కొరకు ఎలాగో బ్రతకాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. అందులో మూడో పాయింట్ నేను వస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఏమంటాడు అంటే, ఆ శ్రమను కలగడం అవసరము అంటాడు. ఆ శ్రమను కలగడం ఏంటంటే అవసరం. మరింతగా నువ్వు ఆయన దగ్గరికి చేరడానికి, మరింతగా నీవు ఆయనను హత్తుకోవడానికి, హత్తుకుని బ్రతకడానికి నీ బ్రతుకులో ఏం కావాలి? ఆ శ్రమలు అవసరం. అంటున్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు.
ఎందువలన ఆనందిస్తున్నారు అనేది 3 నుంచి 5 వచనాల వరకు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతములు కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. దేని బట్టిగా? అవసరమును బట్టి. గత పాఠంలో మనం నేర్చుకున్నాం. అవసరమును బట్టి దేవుని కొరకు సత్క్రియలు చేయడానికి మనం ఏం చేయాలి? నేర్చుకోవాల్సినటువంటి అవసరం. నేను దేవుని కొరకు ఏ పని చేయను, వచ్చి కూర్చుని వెళ్ళిపోతాను అంటే నువ్వు దేవునికి అక్కర్లేదు అని చెప్తున్నాను. కావాలి అనేటటువంటిది ఏదైనా ఒక వచనం నిన్ను నీ వైఖరిని నీ విధానాన్ని సమర్థించే పరిస్థితి ఉంటే ఆ వాక్యం నాకు చూపించు, నేను నేర్చుకుంటాను. కొడుకుల్ని కూతుర్ని కన్నా ఆ కొడుకుడు కానీ కూతురు కానీ నిన్ను పట్టించుకున్నప్పుడు, తండ్రిగా గౌరవించినప్పుడు, తల్లిగా వాడికి ఎందుకు? దేనికి? ఆ కొడుకులు ఎందుకు, ఆ కూతురు ఎందుకండి? ఎందుకండి ఎందుకు? తండ్రిగా తల్లిగా నిన్ను గౌరవించినప్పుడు ఆ కూతురు ఎందుకు, ఆ కొడుకు ఎందుకు? వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందడం. జగత్తు పునాదికి ముందే నిన్ను ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేసుకుని ఈ 21వ శతాబ్దంలో క్రీస్తులో నిన్ను ఉంచి నీకు ద్వారా మహిమను పొందడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే లెక్క చేయట్లేదు. దేవుని కొరకు పని చేయడానికి ఇష్టపడలేదండి. ఉన్నదాన్ని దేవునికి ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదండి. దేవుడిచ్చిందే కానీ మళ్ళా తిరిగి దేవునికి ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదు. గుర్తులో పడ్డారు కదా, గెల కొట్లాడేస్తున్నారండి దేవునికి ఇవ్వడానికి. ఏం చేస్తారో సంపాదించండి. యథార్థత లేదు. ఆరాధించవలసిన వారందరూ ఎలా ఆరాధించడానికి వచ్చారు? ఏం చెప్పాడు క్రీస్తు ప్రభు 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో? అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, అందులో కాలంలో ఏం చేస్తారు? యథార్థముగా ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధిస్తారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా. యథార్థత ఉండాలి. ఉందండి, వచ్చి కూర్చుని వెళ్ళిపోవడమైనా యథార్థత ఉందా? కాబట్టి వాక్యం గద్దిస్తూ ఉండగా ఆ వాక్యానికి లోబడేటటువంటి పరిస్థితి నీ హృదయంలో కానీ మనసులో కానీ ఉన్నదా? ఉందంటారా? కాబట్టి ఏమంటాడు? ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుత కాలము కొంత కాలము మీకు దుఃఖము కాదు. అవసరమును బట్టి అంటే శ్రమ కలగటంలో కూడా ఏముంటుంది అనమాట? దేవుని యొక్క ఆశీర్వాదం. అలాగే తీతు పత్రికలో మనం చదువుకున్నాం పోయిన పాఠంలో. తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనవారును నిష్ఫలము కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకుంటాం. అవసరమును బట్టి రోజు చేయు. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు చేయాల్సినటువంటి అవసరం. అవసరాన్ని బట్టి శోధన, అవసరాన్ని బట్టి సత్క్రియలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీ అవసరం ఎక్కడ ఏర్పడుతూ ఉందో నీకున్నటువంటి ఆరోగ్యమును, నీకున్నటువంటి శక్తిని, బలాన్ని, దేవునికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని, తలంతును దేవుని నామ మహిమార్థమై క్రీస్తు ప్రభునందు నీవు క్రియ చేయటం ద్వారా, దేవుని కొరకు పని చేయటం ద్వారా దాన్ని దేవునికి అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యం దేవుడిచ్చింది, ఆ శక్తి బలం దేవుడిచ్చింది, ఆ సామర్థ్యం, ఆ తలాంతు ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. గొయ్యి తీసి పాతి పెట్టేస్తాను అంటే నీ కర్మ. కానీ దేవుని కొరకు పని చేయవలసినటువంటి అవసరత ఉంది.
వాడు గొయ్యి తీసి పాతి పెట్టేసి దేవుని మీదే నింద మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఎత్తని చోట గొయ్యి వాడకను, కోయిన చోట నూర్చు వాడకను. అటువంటి కఠినుడు అని నేను ఎరుగుతుంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన మీద నిందేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనమందరం కూడా అదే చేస్తాం. దేవుని కొరకు పని చేయట్లేదు, దేవుని యొక్క సన్నిధిలో యథార్థత లేదు, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం లేము అని అంటే ఎవరి మీద నిందేస్తాం? దేవుని. కనుక ఆ విధానం మనకు ఆశీర్వాదకరం కాదు. మీకు అర్థమవుతుందండి? అవసరాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని కొరకు మనం సత్క్రియలు చేయాల్సినటువంటి అవసరం బట్టి ఏం చేయాలి? మరింతగా దేవుడిని హత్తుకుని జీవించేటట్లుగా మనం ఏం చేయాలన్నమాట అండి? ఏం చేయాలండి? శోధనలు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది, శ్రమలు అనుభవించాల్సినటువంటి అవసరత ఉంటుందండి. చూడండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఎందుచేతమనంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. నశించిపోయేటటువంటి సువర్ణం నీరు పట్టింది అంట. నీరు పట్టిందంటే ఏంటి? ఒంటి మీద ధరించుకున్నటువంటి ఆ బంగారు నగకు ఒంటిలో ఉన్నటువంటి మట్టి అంతా జిడ్డు కింద పట్టేసింది. గోగితే రాదు. ఏం చేయాలి? ఖచ్చితంగా కంసాల దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలండి? కంసాల దగ్గరికి వెళ్ళాలి. కంసాల దగ్గర పెట్టితే ఆ నగరం ఏం చేస్తాడు? అతను నిప్పుల్లో పడేస్తాడు. కాబట్టి ఏమంటాడు? కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతంలో కొంచెం కాలం మీకు దుఃఖం. వచ్చేటటువంటి శ్రమ బట్టి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతున్నది. కానీ ఒక ఉపమానం ఏంటి అని అంటే నశించిపోయేటటువంటి బంగారం సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. నశించిపోయేటటువంటి బంగారం సువర్ణం ఏం చేస్తుంది? అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతుంది కదా. మీకు అర్థమవుతుందా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్ష కలిగించున్నదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. బంగారం కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం. మీ విశ్వాసాన్ని అలా చూసుకుంటున్నారో లేదో అంటే కలిగినటువంటి ఆ శోధనల చేత కొంచెం కాలం ఏమవుతుంది అన్నమాట? దుఃఖం కలుగుతున్నది. అయినప్పటికీ వచ్చే నష్టమేం లేదు. ఎందుచేతంటే నశించిపోయేటటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం. దేనికంటే? బంగారము కంటే అమూల్యమైనటువంటి విశ్వాసం. బంగారము కంటే అమూల్యమైనటువంటి విశ్వాసం. బంగారము మీ భౌతికమైనటువంటి అవసరం తీరుస్తుందేమో. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే మీ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టో దాని ద్వారా కొంత సొమ్ము తెచ్చుకొని మీ యొక్క ఆర్థిక అవసరంతో తీర్చుకోవడం ద్వారా కొంత మేలును పొందొచ్చేమో. కానీ దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము మిమ్మల్ని పరలోక ప్రవేశం జరిగిస్తుంది. దేవుడు అనుగ్రహించే నిత్య స్వాస్థ్యానికి, నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. నరకప్రాయులుగా ఉండరు. అంచేత మన విశ్వాసాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన విశ్వాసాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బంగారం కంటే అమూల్యమైనటువంటి మన విశ్వాసం. ఇప్పుడు బంగారం అయితే కంసాల దగ్గర బయటకు వెళ్తాము. విశ్వాసాన్ని ఏం చేయాలి? పరమ తండ్రికి అప్పగించడమే. ఆయన కూడా ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి కంసాలు. నీ విశ్వాసాన్ని సరి చేస్తాడు. నీ విశ్వాసానికి మెరుగు పెడతాడు.
నశించిపోయేటటువంటి మీ విశ్వాసాన్ని ఏం చేస్తాడు అనమాట? ఏం చేస్తాడు? మెరిసేటట్టుగా, విలువైందిగా చేస్తాడు. చూడండి, వచ్చిన నేను చూపెట్టేసిన ముందర మెమరీస్ పెట్టేస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. రెండవ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? రెండవ రకం గురించి మాట్లాడుతున్నారు. మలాకి ప్రవక్త ద్వారా దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రకం గురించి మనను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? సహించేవాడు తగ్గాడు, ఆశ్రయించగలరు. ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? ఎవరు వచ్చుకోగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వారి సబ్బు వంటి వాడు. ఆయన ఎవరు? ఆయన ఎవరట? కంసాలి యొక్క అగ్ని వంటి వాడు. నీకు పట్టినటువంటి మస్టునంతటినీ కూడా నిప్పుల్లో వేసి ఏం చేస్తాడు అనమాట? ఆ శ్రమలో అనేటటువంటి నిప్పుల్లో, స్వాతంత్ర నిప్పుల్లో వేసి దానికి ఉన్నటువంటి మస్టును రాల్ చేసి ఆ బంగారానికి ఉన్నటువంటి పూర్వపు మెరుగులు, ఆ విశ్వాసం అనేటువంటి అవి బంగారం కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసానికి ఆయన ఏం చేస్తాడు? మరింత మెరుగు పెడతాడు, మరింత విలువలు తీసుకొస్తాడు. కాబట్టి కలిగేటటువంటి శ్రమ కొంతకాలం మనకి ఏం చేస్తాయి? దుఃఖాన్ని కలిగిస్తాయి, బాధ. అలాగే నశించిపోయేటటువంటి సువర్ణం కూడా నిప్పుల్లో వేయడం, దానికి కూడా బాధే. కానీ ఏం జరుగుతుంది? దానికి పట్టినటువంటి మస్తు అంతా పోయి, నీరంతా పోయి ఏమవుతుంది? స్వచ్ఛమైనటువంటి మెరుగుతో బంగారం తటతలాడుతూ ఉంటుంది. దానికంటే అమూల్యమైనటువంటి విశ్వాసం. ఇదైతే భౌతికమైనటువంటి ఒక మనిషి కంసాల దగ్గర తీసుకెళ్తాం. నీ విశ్వాసం ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? నా దేవుడు కంసాలి యొక్క అగ్ని వంటివాడు. నీ విశ్వాసమే దేవుడిని నిన్ను కలిపేటటువంటి మాధ్యం. విశ్వాసం లేకుండా ఎవరో దేవుడికి ఇష్టడేమిట అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో నీ విశ్వాసం ఎలాగుందో? నీ శరీర సుఖాన్ని కోరుతూ ఉందా? నీ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉందా? నీ కుటుంబ సౌఖ్యం కొరకు ఆరాటపడుతూ ఉందా? దేనికి పరిచయం? దేవుని పరిశీలించుకుందాం. ఎక్కడి నుంచే వచ్చే వారు ఆత్మీయ హెచ్చరిక మనం ప్రారంభించుకుని పాఠాన్ని ముందుకి తీసుకెళ్తాం. శ్రద్ధ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.